తిరుపతిలో రాయలసీమ జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ గురుకుల పాఠశాలలో విద్యా వైద్యం మెరుగుపరిచామన్నారు. ఇక విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. విద్యా అవకాశాలను కోరుకున్నారు. దానికి తగ్గట్టుగా రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఎక్సలెన్సీ సెంటర్లు 10 పెంచడం జరిగింది. వసతి గృహాల్లో 143 కోట్ల రూపాయలు పెట్టి రిపేర్ చేయడం జరుగుతూ ఉన్నాయి. 58 కోట్ల రూపాయలు పెట్టి స్వచ్ఛాంధ్ర నుంచి టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది. పిఎంఐజై మరియు డిఎంఎఫ్ నుంచి 100 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగ్లు ఇవ్వడం జరిగింది. పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు కూడా ఎప్పుడూ లేని విధంగా బెడ్షీట్స్ కార్పెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున మొత్తం రాష్ట్రంలో ఉండే అందరూ వార్డెన్తో సహా 3 కాన్ఫరెన్స్ ద్వారా మేము అడ్రస్ చేయడం జరిగింది. వాళ్ళ సమస్యలు కూడా మేము తీసుకున్నాం. వాటన్నిటిని పరిష్కరించి వసతి గృహాల్లో 100% అడ్మిషన్లు పెంచే విధం, 100% ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకుంటూ వాళ్ళ కోసం సౌకర్యాలు పెంచే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడైనా కానీ వెల్ఫేర్ హాస్టల్స్లో కావచ్చు, గురుకుల పాఠశాలలో కావచ్చు మంచి విద్య ఉండాలి. భవిష్యత్తులో వాళ్ళందరూ మంచి స్థిరపడాలని ముఖ్యమంత్రి ఆలోచన. వారు ఏదైతే P4 విధానం ద్వారా ప్రతి కుటుంబానికి సాధికారత, ప్రతి ఒక్క కుటుంబం నుంచి మంచి వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎంపవర్మెంట్ సాధించాలని లక్ష్యంతో ఉన్నారు. వాటికి తగిన అవకాశాలు కింది స్థాయి నుంచే తీసుకెళ్లే విధంగా మేము ఈరోజు ఈ రివ్యూలో తీసుకోవడం జరిగింది.